డ్రగ్స్ కలకలం సినీ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఎక్సైజ్ శాఖ తాజాగా మరో 5 సినీ ప్రముఖులకు నోటీసులు పంపింది. ఇందులో ఓ టాప్ హీరో, ఓ టాప్ డైరెక్టర్, 3 హీరోయిన్లు ఉన్నారు. డ్రగ్స్ కేసులో ఈ నెల 19న విచారణకు రావాలని ఆదేశించారు. 1-2 మంచి సినిమాలున్నా బ్రేక్ రాక సెకండ్ హీరోగా స్థిరపడ్డ హీరో ఇందులో ఒకరు. చాలా సినిమాల్లో సెకండ్ హీరోగా చేశాడు ఇతను అప్పుడప్పుడు కొన్ని టీవీ షోల్లో కూడా కనిపిస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో కనిపించి హీరోగా మారిన ఒక సినిమాలో పేరు తెచ్చుకున్న యువ హీరో కూడా ఎక్సైజ్ శాఖ లిస్ట్ లో ఉన్నాడు. వీరితో పాటు ఓ వర్ధమాన గాయని భర్తగా చిన్న సినిమాలతో పాటు యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ లో కనిపిస్తున్న యువ సింగర్ కూడా నోటీసులు అందాయి. సింగర్ గా రాణించి అగ్రశ్రేణి గాయకుడిగా మారిన మరో యువ గాయకుడు కూడా డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇక సినిమా ఫంక్షన్లలో హీరోలను తెగ పొగుడుతూ సందడి సృష్టించే ఓ బ్లాక్ బస్టర్ నిర్మాత కూడా ఎక్సైజ్ సిట్ నోటీసులు అందుకున్న వారి జాబితాలో ఉన్నట్లు సమాచారం. తెగ స్పీడ్గా సినిమాలు తీస్తాడన్న ఓ టాప్ డైరెక్టర్ కూడా సిట్ దృష్టిలో పడ్డారు. డైరెక్టర్లతో బాగా చనువుగా ఉండి ప్రొడక్షన్ బాధ్యతలు కూడా చూసే ఓ హీరోయిన్ తో పాటు గతంలో హాట్ ఐటమ్ గర్ల్ గా పేరు తెచ్చుకున్న మరో నటి కూడా ఎక్సైజ్ శాఖ టాప్ లిస్ట్ లో అందుకున్నారు. మాస్ సినిమాల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకుని ప్రస్తుతం అంతగా ఫామ్ లో లేని ఓ టాప్ హీరో ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. తాజా నోటీసులతో ఇప్పటికీ ఎక్సైజ్ శాఖ నోటీసులు అందుకున్న సినీ ప్రముఖుల సంఖ్య 15కు చేరింది. టాప్ హీరో, యువ హీరోలు, కొందరు హీరోయిన్లు, డైరెక్టర్లు ఈ లిస్ట్ లో ఉన్నారు. ఈ జాబితా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అకున్ సబర్వాల్ చెబుతున్నారు. ఈ కేసులో నోటీసులు అందుకున్న వారు ఎవరన్నా ఆసక్తి తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది. బ్రేకింగ్ చూస్తున్నాం. డ్రగ్స్ సినిమా ఇండస్ట్రీ లింక్ సంబంధించి డ్రగ్స్ కలకలం ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఎక్సైజ్ శాఖ తాజాగా మరో 5 సినీ ప్రముఖులకు నోటీసులు పంపింది. మొత్తం లిస్టు 15కు చేరింది. వారి లిస్టు చూసినట్లయితే, ఇండైరెక్ట్ గా వారి వివరాలు చూసినట్లయితే ఓ టాప్ హీరో, ఓ టాప్ డైరెక్టర్, 3 హీరోయిన్లు ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం తాజాగా వచ్చిన 5 పేర్లలో డ్రగ్స్ కేసులో ఈ నెల 19న విచారణకు వీరిని రావాలని ఆదేశించారు. 1-2 మంచి సినిమాలున్నా బ్రేక్ రాక సెకండ్ హీరోగా స్థిరపడ్డ హీరో ఇందులో ఒకరు. చాలా హిట్ సినిమాల్లో సెకండ్ హీరోగా చేస్తున్నాడు ఇతను అప్పుడప్పుడు కొన్ని టీవీ షోల్లో కూడా కనిపిస్తూ ఉంటాడు. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో కనిపించి హీరోగా మారిన ఒక సినిమాలో మంచి పేరు తెచ్చుకున్న యువ హీరో కూడా ఎక్సైజ్ శాఖ లిస్ట్ లో ఉన్నాడు. వీరితో పాటు ఓ వర్ధమాన గాయని భర్తగా చిన్న సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెకండ్ హీరోగా చేస్తూ యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాడు ఒక యాక్టర్. అతడు యువ సింగర్ కూడా. అతడికి కూడా నోటీసులు అందాయి. సింగర్ గా రాణించి అగ్రశ్రేణి గాయకుడిగా మారిన మరో యువ గాయకుడు కూడా డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక సినిమా ఫంక్షన్లలో హీరోలను తెగ పొగుడుతూ బ్లాక్ బస్టర్ సినిమాలంటూ సందడి సృష్టించే ఓ నిర్మాత ఎక్సైజ్ సిట్ నోటీసులు అందుకున్న వారి జాబితాలో ఉన్నట్లు సమాచారం. తెగ స్పీడ్గా సినిమాలు తీస్తాడన్న పేరున్న ఓ టాప్ డైరెక్టర్ కూడా సిట్ దృష్టిలో పడ్డారు. డైరెక్టర్లతో బాగా చనువుగా ఉండి ప్రొడక్షన్ బాధ్యతలు కూడా చూసే ఓ హీరోయిన్, గతంలో హాట్ ఐటమ్ గర్ల్ గా పేరు తెచ్చుకున్న మరో హీరోయిన్ ఎక్సైజ్ శాఖ టాప్ లిస్ట్ లో ఉన్నారు. మాస్ సినిమాలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ప్రస్తుతం అంతగా ఫామ్ లో లేని ఓ టాప్ హీరో కూడా ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. తాజా నోటీసులతో ఇప్పటికీ ఎక్సైజ్ శాఖ నోటీసులు అందుకున్న సినీ ప్రముఖుల సంఖ్య 15కు చేరింది. టాప్ హీరో, యువ హీరోలు, కొందరు హీరోయిన్లు ఈ లిస్ట్ లో ఉండడం సంచలనం. ఈ జాబితా మరింత పెరిగే అవకాశాలున్నాయని అకున్ సబర్వాల్ చెబుతున్నారు. ఈ కేసులో నోటీసులు అందుకున్న వారు ఎవరన్నా ఆసక్తి తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది. ఎందుకంటే సినీ నటులను అభిమానులుగా వారిని ఆదరిస్తూ ఉంటారు. వారిని దైవంగా కొలిచేవారు కూడా ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ అంటే అంత అభిమానం తెలుగు ప్రేక్షకులకు. అలాంటిది తమ అభిమాన నటులు ప్రస్తుతం డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కోవడం వారికి సంచలనంగా మారింది. వారు ఎవరన్నా
పేర్లు తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. డ్యూ టు సమ్ రీజన్స్ వారి పేర్లు బయటకు రాలేకపోతున్నాయి, కానీ వారికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఆ డీటెయిల్స్ మీరు ఎన్టీవీలో చూడొచ్చు. డ్రగ్స్ కలకలం సినిమా ఇండస్ట్రీని కుదిపేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్టీవీ వారి డీటెయిల్స్ను మీకు అందిస్తోంది. తాజాగా మరో 5గురికి ఎక్సైజ్ శాఖ నోటీసులు ఇచ్చింది. ఇందులో టాప్ హీరో, టాప్ డైరెక్టర్, 3 హీరోయిన్లు ఉన్నారు. డ్రగ్స్ కేసులో వీరందరినీ ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. వారి డీటెయిల్స్ చూసినట్లయితే 1-2 మంచి సినిమాలున్న బ్రేక్ రాక సెకండ్ హీరోగా స్థిరపడ్డ ఒక హీరో ఇందులో ఉన్నారు. ఇతను అప్పుడప్పుడు కొన్ని టీవీ షోల్లో కూడా కనిపిస్తూ ఉంటాడు. ఇక రెండో వ్యక్తి చైల్డ్ ఆర్టిస్ట్గా కొన్ని సినిమాల్లో కనిపించి హీరోగా మారి ఒక సినిమాలో పేరు తెచ్చుకున్న యువ హీరో కూడా ఎక్సైజ్ శాఖ టాప్ లిస్ట్లో ఉన్నాడు. వీరితో పాటు వర్ధమాన గాయని భర్తగా చిన్న చిన్న సినిమాలతో పాటు యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్లో కనిపిస్తున్న మరొక నటుడు కూడా ఉన్నారు. సింగర్గా రాణించి అగ్రశ్రేణి నా గాయకుడిగా మారిన మరో యువ గాయకుడు కూడా డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇక సినిమా ఫంక్షన్లలో హీరోలను తెగ పొగుడుతూ సందడి సృష్టించే ఓ బ్లాక్ బస్టర్ నిర్మాత కూడా ఎక్సైజ్ సిట్ నోటీసులు అందుకున్న వారి జాబితాలో ఉన్నట్లు సమాచారం. ఇక చాలా స్పీడ్గా సినిమాలు తీస్తాడు, కొన్ని నెలల వ్యవధిలోనే కొన్ని రోజుల వ్యవధిలోనే సినిమాలు తీస్తాడన్న పేరున్న ఓ టాప్ డైరెక్టర్ కూడా సిట్ దృష్టిలో పడ్డట్లుగా సమాచారం. ఇక డైరెక్టర్లతో బాగా చనువుగా ఉండి ఆ డైరెక్టర్ల దగ్గర ఉన్న ప్రొడక్షన్ బాధ్యతలు కూడా చూసే ఓ హీరోయిన్తో పాటు గతంలో హాట్ ఐటమ్ గర్ల్గా పేరు తెచ్చుకున్న మరో నటి, వీరిద్దరూ ఫిమేల్ యాక్టర్స్. వీరిద్దరికి ఎక్సైజ్ శాఖ టాప్ లిస్ట్లో పేరు వచ్చింది. మాస్ సినిమాల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకుని ప్రస్తుతం అంతగా ఫామ్లో లేని ఓ టాప్ హీరో కూడా ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. తాజా నోటీసులతో ఇప్పటికీ ఎక్సైజ్ శాఖ నోటీసులు అందుకున్న సినీ ప్రముఖుల సంఖ్య 15కు చేరింది. టాప్ హీరో, యువ హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, సింగర్లు ఈ లిస్టులో ఉన్నారు. ఈ జాబితా ఇంకా పెరిగే అవకాశం కనపడుతోంది. ఈ కేసులో నోటీసులు అందుకున్న వారు ఎవరన్నా ఆసక్తి సర్వత్రా కనపడుతోంది. ఎప్పుడు డ్రగ్స్ డొంక కదిలినా సినిమా ఇండస్ట్రీ పేరు ఎప్పుడు వినిపిస్తూ ఉంటుంది. అయితే సినిమా ఇండస్ట్రీకి డ్రగ్స్తో సంబంధాలు ఉన్నాయనేది ఓపెన్ సీక్రెట్ అయినప్పటికీ ఆ డ్రగ్స్ వాడేది ఎవరనేది ఇంకా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. అయితే కొంతమంది డ్రగ్స్ వాడి సినిమా ఇండస్ట్రీ పేరు చెడగొడుతున్నారంటూ సినిమా వర్గాలు వాపోతున్నటువంటి పరిస్థితి, ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అది ఎవరైనా సరే వారి మీద యాక్షన్ తీసుకోవాలని ప్రొడ్యూసర్స్ కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి.